నాగాలంగ దగ్గర పెదగోడుపాలెం అనే ఊరు. నా వాయిస్ మీకు వినిపిస్తుందా? చాలా స్లోగా ఉంటుంది. కొంచెం బేస్ పెంచండి, లేదంటే వినిపించదు వాళ్ళకి. నా వాయిస్ స్లోగా ఉంటుంది. నేను చేసే వెస్టేజ్లో పని కూడా చాలా స్లోగా ఉంటుంది, తాబేలులాగా ఉంటుంది. అయినా సరే వెస్టేజ్ కంపెనీ ద్వారా 2 లక్షల రూపాయలు తీసుకుంటున్నాను. బిఫోర్ వెస్టేజ్ ఆల్మోస్ట్ 9 years వివిధ రకాల ప్రైవేట్ జాబ్ చేయడం జరిగింది. లైఫ్లో ఒకరి కింద పని చేయకూడదు అని నిర్ణయం తీసుకున్న టైంలో వెస్టేజ్ అనే ఆపర్చునిటీ వచ్చింది. ఈ ఆపర్చునిటీ నేను వెంటనే తీసుకోలేదు, ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ గురించి నాకు పెద్ద అవగాహన లేదు, మార్కెటింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదు. కావున వెస్టేజ్లో ఐడి తీసుకున్న తర్వాత 1.5 year తర్వాత నేను వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. వెంటనే నేను వర్క్ స్టార్ట్ చేయలేదు, ఐడి తీసుకుని ఒక 1.5 year నేను వదిలేయడం జరిగింది ఫ్రెండ్స్. 1.5 year తర్వాత రియలైజ్ అయ్యి నా అప్లయన్స్ సక్సెస్ చూసి ఈ బిజినెస్లోకి నేను రావడం జరిగింది. నెలకి 10,000 రూపాయలు వస్తే చాలు అనుకుని నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను. ఎంతమంది దగ్గర 500 రూపీస్ ఉన్నాయి? సార్ మా దగ్గర 500 రూపీస్ ఉన్నాయి సార్ అన్నవాళ్ళే. మీరు నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. చెప్పండి, ధైర్యంగా హ్యాండ్ రైజ్ చేయండి. ఎంతమంది దగ్గర 500 రూపీస్ ఉన్నాయి? ఎంతమంది దగ్గర 2-wheeler బైక్స్ ఉన్నాయి? 2-wheeler బైక్స్, కార్లు కాదు అడిగాను నేను, 2-wheeler బైక్స్, సైకిల్ కాదు, 2-wheeler బైక్స్. ఓకే, వెరీ గుడ్. నేను ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేశానంటే, పాకెట్లో 500 రూపీస్ లేకోకుండా, 2-wheeler బైక్ కూడా లేకోకుండా నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేశానండి. అలాంటిది ఈ రోజున 2-wheeler బైక్ కొనుక్కున్నాను వెస్టేజ్ ద్వారా, కారు కొనుక్కున్నాను, 49 మందికి కార్లు ఇప్పించడం జరిగింది. ₹10,000 వస్తే చాలనుకున్న వ్యక్తిని ఈ నెల ఈ హైయెస్ట్ ఇన్కమ్ 2 lakhs ఇన్కమ్ తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ 2018 నుంచి ఈ రోజు వరకు కూడా ఏ రోజు కూడా నా ఇన్కమ్ ₹1,00,000 తగ్గలేదు వెస్టేజ్ ద్వారా. మా ఫ్యామిలీ లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, కూలి పనులు చేసుకుంటేనే మా ఫ్యామిలీ రన్ అవుతుంది. అలాంటిది నాకు తెలిసిన కాడి నుంచి మా ఫ్యామిలీలో ఏదో ఒక ఆస్తులు అమ్ముకోవటమే. అలాంటిది ఫస్ట్ టైం వెస్టీజ్లోకి వచ్చిన తర్వాత 20 లక్షలు పెట్టి వెస్టీజ్ మనీతో ల్యాండ్ కొనుక్కున్నాను ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ 40 lakhs పెట్టి హౌస్ కూడా నేను పర్చేజ్ చేయడం జరిగింది. ఒక సాధారణ వ్యక్తులు వెస్టేజ్ని నమ్మడం ద్వారా ఈ రోజున ఎలాంటి స్థాయిలో ఉన్నారు చూడండి ఫ్రెండ్స్. నేను ఏం నేర్చుకున్నాను వెస్టేజ్లో జాయిన్ అయిన తర్వాత? ఒక 10,000 రూపాయలు వస్తే చాలా అనుకున్న వ్యక్తిని ఈ రోజున 2 lakhs ఇన్కమ్ జోన్లోకి రావడానికి గల కారణం ఏంటంటే ఈ రోజున వెస్టీజ్ సిస్టమ్ని నేను తూచా తప్పకుండా నేను పాటించాను కాబట్టి ఈ రోజున 10,000 వస్తే చాలా అనుకున్న వ్యక్తిని నెలకి 2 లక్షల రూపాయలు నేను తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు కూడా సిస్టాన్ని పాటిస్తారా? ఎస్ ఆర్ నో? ఎస్, మీరు కూడా వెస్టీజ్ సిస్టాన్ని పాటిస్తే మీరు 2 లక్షలు తీసుకోవచ్చు, 5 లక్షలు తీసుకోవచ్చు, VMCM క్లబ్ మెంబర్ అవ్వచ్చు. ఈరోజు నేను సక్సెస్ అవ్వడానికి కారణం 7 సక్సెస్ స్టెప్స్ అండి. ఈ సక్సెస్ స్టెప్స్ గురించి నేను ఒక్కొక్కటి వివరిస్తాను.
వెస్టేజ్లో ఎందుకు జాయిన్ అయ్యాం అనేది మీకు క్లారిటీ ఉందా? సార్ నో చెప్పండి. ఎస్, వెస్టేజ్లో ఎందుకు జాయిన్ అనేది మనకి క్లారిటీ 100% ఉండాలి. ఎస్, డబ్బు సంపాదించాలని ఎంతమందికి ఉంది? డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలని ఎంతమందికి ఉంది? ఓకే, అన్నీ ఉన్నాయి, వెరీ గుడ్. సార్, మీరు వెస్టేజ్లో పని చేయాలంటే, వెస్టేజ్లో సక్సెస్ అవ్వాలంటే బలమైన కోరిక మీకు ఉండాలి. అంటే మీరు ఒక డ్రీమ్ పెట్టుకుని పని చేయాలి ఫ్రెండ్స్. ఎస్, మీ యొక్క బలమైన కోరిక ఏదైతే ఉందో, బలమైన కారణం ఏదైతే ఉందో, ఈ రోజున మీరు బుక్ పెన్ తెచ్చుకున్నారా? ఆ బుక్లో రాసుకోండి ఫ్రెండ్స్. ఏదో మీ అప్లైన్ చెప్పారని, వెస్టేజ్ మీటింగ్ వచ్చామని అయితే మీకు సక్సెస్ రాదు. మీరు వెస్టేజ్లో ఎందుకు జాయిన్ అయ్యాము, ఎందుకు పని చేయాలి, వెస్టేజ్లో నేను ఏం సాధించబోతున్నాను అనేది మీకు తెలిసినప్పుడు మాత్రమే ఈ బిజినెస్లో మీరు పని చేయగలుగుతారు, ముందుకు వెళ్ళగలుగుతారు ఫ్రెండ్స్. మరి బలమైన కారణం రాశారా? అందరు రాసుకున్నారా? క్లారిటీ ఉండాలి. మనం ఎందుకు పని చేస్తున్నాం అనేది క్లారిటీ ఉండాలి. ఈరోజు చాలామంది మధ్యలో వచ్చి మధ్యలో వెళ్ళిపోతున్నారంటే వాళ్ళకు ఒక క్లారిటీ లేదు. ఎస్, నాకు ఒక క్లారిటీ ఉంది. నాకు క్లారిటీ ఉంది కాబట్టి ఈరోజు నేను ఒక అచీవర్గా నేను నిలబడ్డాను ఫ్రెండ్స్. మీకు కూడా క్లారిటీగా ఉంటే, ఈ రోజున బూట్ క్యాంప్లో మీకు ఒక క్లారిటీ వస్తే నెక్స్ట్ బూట్ క్యాంప్కి అక్కడ కూర్చున్న వ్యక్తులు ఇక్కడికి వచ్చి నిలబడతారు. క్లారిటీ ఉండాలి. మీ దగ్గర ప్లాన్ ఉండాలి. ఇక్కడ మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఈ పీపీటీలో ఉన్న విషయాలు, కొన్ని విషయాలు మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఫస్ట్ స్టెప్, సక్సెస్ స్టెప్లో ఫస్ట్ స్టెప్, యూజ్ ద ప్రొడక్ట్. ఎంతమంది యూజ్ చేస్తున్నారు? 100% ఎంతమంది యూజ్ చేస్తున్నారు? వెరీ గుడ్. ప్రొడక్ట్ ఏం చేయాలి? యూజ్ చేయాలి. వెరీ గుడ్. వెస్టేజ్లో ఆయిల్, పర్సనల్ కేరు, హోమ్ కేరు, హోమ్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తాను, మిగతా హెల్త్ సప్లిమెంట్స్ మాత్రం యూజ్ చేయము అన్న వాళ్ళు ఉన్నారా? సార్, అన్ని కేటగిరీస్ ఉపయోగిస్తున్నారా? అన్ని కేటగిరీస్ యూజ్ చేస్తున్నారా? యూజ్ చేయం, కొన్ని కేటగిరీస్ మాత్రమే యూజ్ చేస్తాం. మీరు వెస్టేజ్లో ఉన్న అన్ని కేటగిరీస్లో ఉన్న ప్రొడక్ట్స్ మీరు 100% యూజ్ చేసినప్పుడు మాత్రమే ప్రోడక్ట్ మీద మీకు గ్రిప్ వస్తుంది. ప్రోడక్ట్ రిజల్ట్ అనేది మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్. మీరు ఉత్పత్తులను వాడాలి. ఉత్పత్తులను వాడితే మీరు 100% మీకు కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. ఈ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవడం ద్వారా మీకు తెలిసిన వ్యక్తులకి షేర్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ నా అప్లయన్స్ నాకు ఒక ప్రొడక్ట్స్ ఇచ్చారు, హెయిర్ ఆయిల్ ఇచ్చారు, సోప్ ఇచ్చారు, అలోవెరా క్యాప్సిల్స్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు నేను ఏం చేశానంటే హెయిర్ ఆయిల్, సోపు యూజ్ చేశాను. అలోవెరా క్యాప్సిల్స్ వచ్చేసి పైన సెల్ఫ్లో పెట్టాను. ఆల్మోస్ట్ 6 months వరకు కూడా నేను అలోవెరా క్యాప్సిల్స్ ఉపయోగించలేదు. నాకు సక్సెస్ వస్తుందా? ఎస్ ఆర్ నో? ఎస్. అలోవెరా క్యాప్సిల్స్ గురించి తెలుసుకుని నేను అలోవెరా క్యాప్సిల్స్ ఉపయోగించాను. ఆ రోజు నుంచి నేను హెల్త్ సప్లిమెంట్స్ గురించి ప్రమోషన్ చేయడం జరిగింది. నాకు మోర్ బిజినెస్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. వెస్టేజ్లో ఉన్న అన్ని కేటగిరీస్ ప్రొడక్ట్స్ అనేది మీరు ఉపయోగించాలి. బిఏ 100% యూజర్గా ఉంటే మాత్రమే ఇక్కడ మీరు అనుకున్నది సాధిస్తారు. కొన్ని కేటగిరీస్ ప్రొడక్ట్స్ మాత్రం ఉపయోగిస్తాను, నేను బిజినెస్ చేస్తాను అనుకుంటే మాత్రం కష్టం. అన్ని కేటగిరీస్ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తే మీకు దానికి సంబంధించిన నాలెడ్జ్ వస్తుంది. ఆ నాలెడ్జ్ని మీరు షేర్ చేయడం జరుగుతుంది. మన ప్రొడక్ట్స్ ఎలాంటి ప్రొడక్ట్స్ ఒకసారి తెలుసుకుందాం. అదేంటి? ICMR. సార్, ఎంతమంది పోలియో టీకా వేయించుకున్నారు? ఎంతమంది కోవిడ్ వ్యాక్సిన్ టీకా వేయించుకున్నారు? సార్, ఎందుకు వేయించుకున్నారు? ఆ వ్యాక్సిన్ రెండింటిని ఎవరు అప్రూవ్ చేస్తారు? ICMR అనే ఒక గవర్నమెంట్ సంస్థ అప్రూవ్ చేస్తుంది. అలాంటి సంస్థ అప్రూవ్ చేసిన ప్రొడక్ట్స్ మన వెస్టీజ్ ప్రొడక్ట్స్. ఎస్, పోలియో టీకా వేయించుకుంటే పోలియో రాదు.
కోవిడ్ వ్యాక్సిన్ టీకా వేసుకుంటే కోవిడ్ రాదు. అదేవిధంగా వెస్టీజ్ సప్లిమెంట్స్ వాడుకుంటే భవిష్యత్తులో మనకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు, మన లైఫ్ బాగుంటుంది ఫ్రెండ్స్ 100%. ఇక్కడ ఉన్న ప్రొడక్ట్స్ ఎంతమంది యూజ్ చేశారు? అందరూ యూజ్ చేశారు. స్పిరులినా ఎంతమంది యూజ్ చేశారు? సరే, ప్రొడక్ట్స్ యూజ్ చేయడం వల్ల నా లైఫ్ ఏ విధంగా మారింది, మీ లైఫ్ ఏ విధంగా మారుతుంది అనేది ఒక ఉదాహరణ నేను చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. 2018 ఆ టైంలో నేను ఒక ఆర్టికల్ చూడడం జరిగింది. ఈనాడు పేపర్లో ఒక ఆర్టికల్ చూడడం జరిగింది స్పిరులినా గురించి. అప్పటికి నెంబర్ ఆఫ్ ట్రైనింగ్స్ అటెండ్ అవ్వడం జరిగింది, మిగతా ప్రొడక్ట్స్ యూజ్ చేయడం జరిగింది. హెల్త్ సప్లిమెంట్స్ మాత్రం ప్రమోషన్ చేయడానికి నేను చాలా భయపడేవాడిని, నేనేం డాక్టర్ని కాదు కదా అని. ఆ సమయంలో నాకు ఒక ఆయుధం లాగా ఉపయోగపడింది. ఏంటంటే ఆ ప్రోడక్టు స్పిరులినా. ఎంతమంది యూజ్ చేశారు స్పిరులినా? చాలామంది యూజ్ చేశారు. స్పిరులినా యూజ్ చేయడం వేరండి, స్పిరులినాలో ఉన్న కంటెంట్ కూడా తెలుసుకోవడం వేరు. మన ప్రోడక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే, ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి తెలుసుకోవాలంటే ఒక రోజు పడుతుంది. ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి బెనిఫిట్స్ రాసుకోవాలంటే మినిమం ఒక 10-15 పేజీలు రాసుకోవచ్చండి. ఆ రోజు నేను ఒక ఆర్టికల్ చూడడం జరిగింది. ప్రోడక్ట్ యూజ్ చేస్తున్న సమయంలో నా లైఫ్ మార్చిన ఆర్టికల్ అని చెప్పుకోవచ్చు. అదే ఆ ప్రోడక్ట్ పేరేంటంటే స్పిరులినా. 1 కిలో పండ్లు తింటే, ఒక గ్రాము స్పిరులినా తీసుకుంటే కిలో పండ్లు తిన్నట్టే అని ఒక ఆర్టికల్ చూడడం జరిగింది. ఆర్టికల్ చూసిన తర్వాత స్పిరులినా మన వెస్టేజ్లో ఉంది అని ఆ రోజున ఆ ఆర్టికల్ తీసుకొని జెరాక్సులు తీసి అందరికీ షేర్ చేసి ఈ ప్రోడక్ట్స్ వాడండి అని చెప్పడం ద్వారా ఈరోజు నేను 2 lakhs ఇన్కమ్ జోన్లోకి రావడానికి ప్రధాన కారణం స్పిరులినా. ఆ రోజు నేను అందరికీ చెప్పేవాడిని, సార్ మీరు చాలామంది హెల్త్ ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉంటారు, ఇమ్యూనిటీ లోపంతో బాధపడుతూ ఉంటారు, మీరు ఎక్కడికి హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, చక్కగా మన దగ్గర జస్ట్ అప్పుడు 350 రూపీస్, ఈ 350 రూపీస్ గల స్పిరులినా అనేది డైలీ 2 క్యాప్సూల్స్ ఉపయోగించడం వల్ల మీరు కేజీ పండ్లలో ఉన్న పోషకాలు మీరు తీసుకున్నంత సమానం అని నేను ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఆర్టికల్ ఏమున్నాయని నేను స్టడీ చేస్తే నా లైఫ్ని మార్చిన ఆర్టికల్, నా లైఫ్ని మార్చిన ప్రోడక్ట్ స్పిరులినా నేను గర్వంగా చెప్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు ఇంత టీం కట్టడానికి కారణం 1,20,000 మంది టీం కట్టడానికి గల కారణం హెల్త్ సప్లిమెంట్, వెస్టేజ్లో ఉన్న హెల్త్ సప్లిమెంట్. జస్ట్ స్పిరులినా గురించి తెలుసుకుని మనం నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్దామా? సార్ సార్ నా వాయిస్ చాలా స్లోగా ఉంటుంది, నేను నిదానంగా చెప్తాను. మీరు కూడా నిదానంగా ఉన్నారనుకోండి, మీరు జోష్గా ఉండండి. గుడ్ మార్నింగ్. మీరు అందరూ యాక్టివ్గా లేదంటే హెల్త్ సప్లిమెంట్స్ ఎవరు వాడలేదని అర్థం. ఒకసారి హెల్త్ సప్లిమెంట్స్ యూజ్ చేసే వాళ్ళు ఒకసారి జోరుగా క్లాప్స్ కొట్టండి. ఓకే, వెరీ గుడ్. ఆ రోజు నేను ఒక ఆర్టికల్లో ఏం రాసిందంటే స్పిరులినా దాంట్లో చెప్పమంటారా? నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోదామా? అంటే నా లైఫ్ని మార్చిన ఆర్టికల్ అది, చెప్పనా వద్దా? సార్ నో. 1 గ్రాము స్పిరులినా తీసుకుంటే 17 రకాల ఆహార పదార్థాలు తీసుకుందాంతో సమానం అని ఆర్టికల్ ఉంది. ఆ 17 రకాల ఆహార పదార్థాలు ఏంటంటే 30 గ్రాముల చేపలు, 300 గ్రాముల కోడి మాంసం, 1 గుడ్డు, 150 గ్రాముల అన్నం, 25 గ్రాముల క్యారెట్, 150 గ్రాముల టమాటా, 250 గ్రాముల బఠానీ, 2 కిలోల క్యాబేజీ, 20 గ్రాముల ఆలు, 1 చిన్న క్యాప్సికమ్, 3 గ్రాముల గుమ్మడి, 1 స్ట్రాబెర్రీ, 1 బ్రెడ్, 300 మిల్లీలీటర్ల పాలు, 27.5 గ్రాముల యాపిల్, 1 చిన్న అరటిపండు, 10 గ్రాముల ద్రాక్ష, 1 నిమ్మకాయ నా లైఫ్ మార్చి. ఇంకా వెస్టేజ్లో నన్ను ఆపేది ఎవరూ లేరు అనుకుని నేను పనిచేశాను కాబట్టి ఈరోజు 1,20,000 మంది నెట్వర్క్ బిల్డ్ చేశాను. 92 లక్షల రూపాయలు ఆదాయం సంపాదించాను వెస్టేజ్ ద్వారా ఫ్రెండ్స్. మీ లైఫ్ని కూడా మార్చే ప్రోడక్ట్ ఉంటుంది. 100%. మీరు 100% బిలీవ్ చేయండి, 100% ప్రోడక్ట్ యూజ్ చేయండి. చాలామంది వెస్ట్లో జాయిన్ అవుతారు, డైరెక్టర్సే ఉంటారు, సిల్వర్సే ఉంటారు,
సప్లిమెంట్స్ వాడరు, రిమైనింగ్ ప్రొడక్ట్స్ యూజ్ చేయరు. సక్సెస్ రావాలంటే 100% ఇది ఓన్ కంపెనీ లాగా మనం యూజ్ చేసినప్పుడు మాత్రమే సక్సెస్ వస్తుంది. మీకు కూడా ఏదో ఒక ప్రోడక్ట్ మిమ్మల్ని క్రౌన్ డైరెక్టర్ చేయడానికి రెడీగా ఉంది. వెస్టీజ్లో ఉన్న ప్రొడక్ట్స్ యూజ్ చేయండి, 100% యూజర్గా ఉండండి. నెక్స్ట్ ఏం చేయాలి? షేర్ ద ప్రోడక్ట్. షేర్ చేయాలి. చాలామందికి షేర్ చేశాను, చాలామందికి షేర్ చేస్తాం. ఎంతమంది దేవరా సినిమా చూశారు? దేవరా సినిమా ఎంతమంది చూశారు? దేవరా సినిమాకి నువ్వు వెళ్ళకోకుండా నీ పక్కింటి వాళ్ళకి, నీ ఫ్రెండ్కి, బాయ్ ఫ్రెండ్కి, అందరికీ, గర్ల్ ఫ్రెండ్కి అందరికి ఫోన్ చేసి వాళ్ళని కూడా తీసుకెళ్తాం. ఎస్ ఆర్ నో? మరి దేవరా సినిమాకి వెళితే మీకు ఏమన్నా డబ్బులు ఇచ్చారు వాళ్ళు? సరే, వాళ్ళ బిజినెస్ పెంచారా లేదా మీరు? ఎస్ ఆర్ నో? ఒక్క సినిమా నచ్చితే మనం 10 మందికి షేర్ చేస్తాం. ఎంతో ఓపెన్ మైండ్తో, ఓపెన్ హార్ట్తో షేర్ చేస్తాం. అది జస్ట్ 3 గంటలు మాత్రమే మనకు ఆనందిస్తుంది. అదే ఒక ప్రోడక్ట్ని, రిజల్ట్ వచ్చిన ప్రోడక్ట్ని మీరు షేర్ చేయండి. ఆ వ్యక్తికి జీవితాంతం ఆరోగ్యాన్ని ఇస్తుంది ఫ్రెండ్స్. ఆ వ్యక్తికి జీవితాంతం ఆరోగ్యాన్ని ఇవ్వడం కాకుండా మీకు ఆ వ్యక్తి ద్వారా 3 తరాల ఆదాయం ఇస్తుంది వెస్టేజ్ కంపెనీ ఫ్రెండ్స్. షేర్ ద ప్రోడక్ట్. మీరు వాడిన ప్రోడక్ట్ యొక్క రిజల్ట్ని షేర్ చేయండి 100%. ఇక్కడ మన డాక్టర్స్ కాదండి, మనకేం మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. జస్ట్ ఆ రిజల్ట్ని, ఆ ఎక్స్పీరియన్స్ని మీరు హార్ట్ఫుల్గా షేర్ చేయడం ద్వారా మీకు ఇక్కడ మోర్ జాయినింగ్స్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరి షేర్ చేస్తారా? ప్రోడక్ట్ యూజ్ చేస్తారా? 100% యూజ్ చేస్తారా? రాసుకోండి. నా లైఫ్ని మార్చే ప్రోడక్ట్ ఏదో ఒక ప్రోడక్ట్ ఉంది వెస్టేజ్లో. అది CMD కావచ్చు, క్రిల్ ఆయిల్ కావచ్చు, శతావారి మ్యాక్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మీరు రాసి పెట్టుకోండి. ఆ ప్రోడక్ట్ గురించి తెలుసుకోండి, నోట్స్ చేసుకోండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ రాసుకోండి, ఎక్స్ప్లెయిన్ చేయండి చాలామందికి. ఏదో ఒక రోజు ఆ ప్రోడక్ట్ ద్వారా మీకు మోర్ బిజినెస్ జరుగుతుంది, మిమ్మల్ని క్రౌన్ డైరెక్టర్ చేస్తుంది, మిమ్మల్ని కార్ జోన్లోకి మారుస్తుంది, మీకు 1 lakh చెక్ ఇప్పిస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ యూజ్ చేస్తారు, 100% యూజ్ చేద్దాం. షేర్ ద ప్రోడక్ట్. ఎంతమందికి షేర్ చేయాలి? షేర్ చేద్దామా? ఫస్ట్ స్టెప్ పాస్ అయ్యాం. రెండో స్టెప్ షేర్ ద ప్రోడక్ట్. ఈ షేర్ ద ప్రోడక్ట్ వచ్చేటప్పటికి చాలామంది ఇబ్బంది పడిపోతారండి. అంటే నేను ఒక ప్రోడక్ట్, ఒక సబ్బు గురించి, ఒక పేస్ట్ గురించి, ఒక టీ పొడి గురించి, ఒక ఆయిల్ గురించి, ఒక మ్యాటిక్ గురించి, ఒక స్ప్రిన్లర్ గురించి, ఒక ఫ్లాక్సాయిల్ గురించి, ఒక క్రిల్ ఆయిల్ గురించి మనం ఎవరికైనా చెప్పేటప్పుడు వాళ్ళు ఏదన్నా మన గురించి నెగిటివ్గా మాట్లాడుకుంటారేమో అనుకుని మనం చాలా షేమ్గా ఫీల్ అవుతాం లేదా? ఎస్ ఆర్ నో? నిజాలు చెప్పండి. షేమ్గా ఫీల్ అవుతున్నారా? నోనా? షేమ్గా ఫీల్ అవ్వకపోతే మీ చెక్కులు ₹1,00,000 ఉండాలిగా. చాలామంది అమ్మో ఈ ప్రోడక్ట్ గురించి చెప్తే మా ఆయన ఊరుకోడండి, ఈ ప్రోడక్ట్ గురించి వేరే వాళ్ళకి చెప్తే మా ఫ్రెండు నవ్వాడండి, ఈ ప్రోడక్ట్స్ గురించి నేను బయట మార్కెట్లోకి వెళ్తుంటే సబ్బులు అమ్ముకునే అమ్మాయి, సబ్బులు అమ్ముకునే అబ్బాయి వచ్చారని కామెంట్లు చేస్తున్నారండి అనుకుని మీరు ఇబ్బంది పడ్డారా? అప్పుడు మీకు ఒకటి గుర్తుండాలి. ప్రతిరోజు టీవీ చూస్తారా? అందరూ చూడరా? టీవీ చూడరా? సార్ నేను చెప్పేది అర్థమవుతుందా? బోర్ కొడుతుందా? సార్ బోర్ కొడుతుందా? అర్థమవుతుందా? బోర్ కొట్టే వాళ్ళు ఒకసారి జోరు క్లాప్స్ కొట్టవచ్చు. అంటే మీరు ఇక్కడ చాలామంది ఇక్కడ లేరు, ఎక్కడో ఆలోచిస్తారు. అంటే నా ట్రైనింగ్ బోర్ కొడుతుంది కదా మీకు? నా ట్రైనింగ్ అర్థమయ్యే వాళ్ళు ఒకసారి క్లాస్ కొట్టవచ్చు. సార్ ఇది కూడా షేర్ ద ప్రొడక్ట్. నా లైఫ్ని మార్చిన సంఘటన ఒకటి ఉంది. ఎంతమంది నీమ్ సోప్ యూజ్ చేస్తున్నారు? నీమ్ సోప్ అందరూ ఉపయోగిస్తున్నారా? నీమ్ సోప్ తప్ప మిగతా అన్ని మేము వాడుతున్నాం సార్ అనుకున్నా కష్టం.
నీమ్ సోప్ ఉపయోగించాలి. ఈ నీమ్ సోప్ ఉపయోగించినప్పుడు TFM ఉంటుంది మన దగ్గర, TFM 76%. నేను అప్పుడు అనిపించింది నాకు, ఒక టీవీ పెట్టంగానే ఒక సినిమా హీరో మహేష్ బాబు వచ్చి సంతూర్ సోప్ యూజ్ చేయమని చెప్పడం జరిగింది. అప్పుడు నేను మార్కెట్లోకి వెళ్ళి సంతూర్ సోప్ కొనుక్కొని వచ్చి దీని యొక్క TFM, ఎష్యూర్ సోప్ యొక్క TFM చూసి వ్యత్యాసం నేను గమనించడం జరిగింది. అంటే బయట మార్కెట్ సోప్ కంటే మన వెస్టేజ్ ఎష్యూర్ సోపు TFM ఎక్కువ ఉంది, క్వాలిటీ ఎక్కువ ఉంది, గ్రేడ్ 1 సోప్ అని తెలుసుకున్నప్పుడు నాకు ఒకటి అనిపించింది మనసులో, అయ్యో మహేష్ బాబు సినిమాకి కొన్ని 100 కోట్లు తీసుకుంటాడే, సెకండ్ క్వాలిటీ గల సోప్కి అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాడే, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అయ్యో నేను ఎష్యూర్ సోప్కి అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాను, గ్రేడ్ 1 సోపు అనుకుని నేను అప్పుడు ఒక ఆలోచన చేసి నా మైండ్లో ఒక విత్తనం నాటాను. ఆ విత్తనం ఏంటంటే, అక్కడ బయట సంతూర్ సోప్కు మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ అయితే ఇక్కడ ఎష్యూర్ సోప్కి నేను బ్రాండ్ అంబాసిడర్ అనుకుంటే సార్, నేను సెల్లర్ కాదు, ఎష్యూర్ సోప్కి గ్రేడ్ 1 సోప్కి అందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చే సోప్కి నేను బ్రాండ్ అంబాసిడర్, బ్రాండ్ అంబాసిడర్ అనే ఒక థాట్తో నేను పనిచేశాను. కాబట్టి ఈరోజు 2 లక్షల రూపాయలు తీసుకున్నాను, 1,20,000 మంది నెట్వర్క్ బిల్డ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మీరు కూడా మన వెస్టేజ్లో ఉన్న ప్రొడక్ట్స్ని సేల్ చేయడం కాదు, ఒక బ్రాండ్ అంబాసిడర్గా ప్రమోషన్ చేయండి. నెక్స్ట్ థర్డ్ వన్, లిస్ట్ తయారు చేయాలి. మేక్ ఏ లిస్ట్ ఎంతమంది దగ్గర ఉంది? ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే మనకి ఎంతమంది కావాలి? 6 కావాలి. నిన్న SRK గారు 60 మందితో మీరు ప్రోగ్రామ్ చేసుకోండి, ఒక 6 వస్తారని చెప్పారు. 6 వస్తే మనం క్రౌడ్ డైరెక్టర్ అవుతాం, మనం 1 lakh ప్లస్ చెక్ తీసుకోవడం జరుగుతుంది. లిస్ట్ ఎంతమంది దగ్గర ఉంది? మేక్ ఏ లిస్ట్. మినిమం లిస్ట్ అనేది 200 నేమ్స్ ఉండాలి. 200 నేమ్స్ మన దగ్గర ఉంది సార్ అనుకున్న వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఒకసారి వీళ్ళకి జోరుగా క్లాప్స్ కొడదామా? లిస్ట్ తయారీలో ఎవరిని తక్కువ అంచనా వేయరాదు. లిస్టు తయారీలో ఎవరిని తక్కువ అంచనా వేయరాదు. మనకు తెలిసిన ప్రతి వ్యక్తుల్ని ఆ లిస్టులో పేరు అనేది రాసుకోవాలి ఫ్రెండ్స్. చాలామందిని మనం ప్రీజడ్జ్ చేస్తాం, ఇతను పనికిరాడు, ఈమె పనికిరాదు అనుకుని మనం వాళ్ళ నేమ్స్ కూడా రాయం ఆ లిస్టులో. కొన్ని నెలలు సంవత్సరాల తర్వాత రాయని పేర్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు వేరే టీంలో క్రౌడ్ డైరెక్టర్ అయి కూర్చుంటారు, మనం వాళ్ళని చూసి చప్పట్లు కొడతాం. జస్ట్ ప్రీజడ్జ్ చేయకోకుండా మీకు తెలిసిన వాళ్ళ అందరి ఒక 200 నుంచి 300 పేర్లు అనేది లిస్టులో మీకు ఉండాలి. మీ అప్లైన్ చెప్పారా? లిస్ట్ రాయమని చెప్పారా? సార్ మరి ఎంతమంది 200 నేమ్స్ రాసుకోకపోవడం ఏంటి? మరి మినిమం 200 నేమ్స్ అనేది ఆ లిస్టులో ఉండాలి. ఎవరిని కూడా తక్కువ అంచనా వేయకోకుండా ప్రతి ఒక్కరి నేమ్స్ అనేది ఆ లిస్టులో ఉండాలి. దాంతోపాటుగా చాలామంది అనుకుంటాం మనం, ఈ బిజినెస్లోకి మీరు రండి సార్, మీరు ప్రోడక్ట్ వాడండి సార్, రిక్వెస్ట్ చేస్తున్నారా? ఎంతమంది రిక్వెస్ట్ చేస్తున్నారు? సార్ ఒకసారి మీటింగ్ రండి సార్, ఒకసారి మా ప్రోడక్ట్లు వాడండి సార్ అని ఎంతమంది రిక్వెస్ట్ చేస్తున్నారు? చెయ్యి ఎత్తే పుల్లుగా ఎత్తండి సార్, సగం ఎత్తారండి. ఎంతమంది రిక్వెస్ట్ చేస్తున్నారు? సార్ ఇక్కడ రిక్వెస్ట్ ఉండదు సార్, వాళ్ళకి మనం ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాం అనే ఆ కాన్సెప్ట్లో మీరు చెప్పండి. రిక్వెస్ట్లు పనికిరావు ఇక్కడ. మీరు ఒక ప్రాస్పెక్ట్ దగ్గరికి వెళ్ళారంటే వాళ్ళకి ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాం, ఒక కెరియర్ ఆపర్చునిటీ ఇస్తున్నాం అనే ఒక నమ్మకంతో మీరు ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయండి. డెఫినెట్గా ఆ వ్యక్తి మీకు మీ టీంలో మెంబర్ అవుతాడు ఫ్రెండ్స్. చాలామంది లిస్ట్ తయారు చేసేటప్పుడు కొంతమంది జాయిన్ అవుతారు, కొంతమంది జాయిన్ అవ్వరు. జాయిన్ అయినా అవ్వకపోయినా సరే మనం పర్సనల్ ఫీలింగ్స్ ఏం పెట్టుకోకుండా గో టు నెక్స్ట్. జాయిన్ అయితే గుడ్, జాయిన్ అవ్వకపోతే వెరీ గుడ్ చెప్పేసి మనం వచ్చేయాలి. అతనితో విరోధం ఏమి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ ప్రపంచంలో, ఈ భారతదేశంలో సుమారుగా 140 కోట్ల మంది జనాభా ఉన్నారు. మనకు 6 దొరకరా? ఎవరితో కూడా విరోధాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం 6 మెంబర్స్ వచ్చే వరకు కూడా మనం పని చేసుకుంటూ వెళ్ళాలి.
గో టు నెక్స్ట్ మినిమం 200 మెంబర్స్ వచ్చే వరకు కూడా, జాయిన్ అయ్యే వరకు కూడా మీరు పని చేస్తే మీకు కావలసిన 6 అనేది దొరుకుతారు. ఫ్రెండ్స్, ఈ రోజున మీరు ఒక లక్ష్యం పెట్టుకోండి. సార్ నటేష్ సార్ బూట్ క్యాంప్లో చెప్పారు, మీరు మీ ఫోన్ ద్వారా, ఎంతమందికి ఫోన్లు ఉన్నాయి, ఎంతమందికి వెస్టేజ్ యాప్ ఉంది, మీరు ఈ రోజున ఒక టార్గెట్ పెట్టుకోండి. నేను క్రౌన్ డైరెక్టర్ వాళ్ళు వెస్టేజ్ అని టార్గెట్ పెట్టుకోండి. నా ఫోన్ ద్వారా ఫీల్డ్ వర్క్ చేసి 200 మంది న్యూ జాయినింగ్స్ నేను చెయ్యాలని మీరు ఒక టార్గెట్ పెట్టుకోండి. ఆ టార్గెట్ కంప్లీట్ అయ్యేలోపు మీరు క్రౌన్ డైరెక్టర్ అవుతారు. నో డౌట్. ఎస్, మీ మొబైల్ ఉంది. మీ సక్సెస్ మిషన్ దీపక్ సార్ చెప్తారు. సక్సెస్ మిషన్ ఏంటి? యువర్ మొబైల్. ఈరోజు ట్రైనింగ్ ఇస్తారు మీరు. నెక్స్ట్ ఇన్విటేషన్ ఒక ఆర్ట్. అది మనం ఎక్కడ ఫెయిల్ అవుతామంటే ఇన్విటేషన్ దగ్గర ఫెయిల్ అవుతాం. మీ ఇంట్లో పెళ్లి జరుగుతుంది, ఇన్వైట్ చేస్తారా? అందరినీ ఇన్వైట్ చేస్తారా? కంపల్సరీగా వాళ్ళకి ఫోన్లు చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి మర్యాదపూర్వకంగా వాళ్ళకి విషయాలన్నీ చెప్పి పలానా రోజు మ్యారేజ్ ఉంది, మీరు అందరు తప్పకుండా రావాలని ఇన్విటేషన్ చేయడం జరుగుతుంది. అదే మాదిరిగా మీటింగ్కి ఇన్వైట్ చేసే ముందు కూడా వాళ్ళ స్థితిగతుల్ని తెలుసుకుని, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, వాళ్ళ హెల్త్ కండిషన్ కావచ్చు, వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ కండిషన్ కావచ్చు, వీటన్నిటి గురించి తెలుసుకుని ఒక ఆపర్చునిటీ ఉంది, మీకు మీ లైఫ్ మార్చే ఆపర్చునిటీ ఉంది అని వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాత మీరు మీటింగ్కి ఇన్వైట్ చేయండి. ఫ్రెండ్స్, ఇన్విటేషన్ మీరు ఎలా పడితే అలా ఇన్వైట్ చేస్తే మాత్రం వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు చాలామంది మీటింగ్ వింటారు, వెంటనే ఫోన్లోనే ఇన్వైట్ చేస్తారు. ఫోన్లో చెప్తే మీకు అర్థం కాదండి. దయచేసి ఫోన్లో ఎవరికి ప్లాన్లు చెప్పొద్దు. అవసరమైతే జూమ్ మీటింగ్లో మీరు వివరంగా చెప్పండి తప్ప ఫోన్లో మీరు క్లారిటీ ఇవ్వకండి ఎవరికి. ఈ ఇన్విటేషన్ దగ్గర చాలామంది ఫెయిల్ అవుతున్నారు. ఈ ఫెయిల్ అవ్వకుండా కంపల్సరీగా మీరు ఆ పర్సన్ని అప్రోచ్ అయ్యి వాళ్ళ యొక్క ఫ్యామిలీ హెల్త్ కండిషన్ బాగోలేదనుకోండి, సార్ మీ ఫ్యామిలీలో హెల్త్ కండిషన్ బాగోలేదన్నట్లేదు సార్, మన దగ్గర హెల్త్ సప్లిమెంట్స్ ఉన్నాయి, మంచి రిజల్ట్ వస్తుంది, దాని గురించి మీరు తెలుసుకోవాలంటే పలానా రోజు మీటింగ్ జరుగుతుంది, ఆ మీటింగ్ అటెండ్ అవ్వండి. లేదు, ఫైనాన్షియల్ కండిషన్ బాగోలేదు, వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు, మన దగ్గర అద్భుతమైన మార్కెటింగ్ ప్లాన్ ఉంది, ఈ ప్లాన్ గురించి వాళ్ళకు 2 మాటలు చెప్పి పలానా రోజు ఒక సెమినార్ కండక్ట్ చేయడం జరుగుతుంది, ఆ సెమినార్కి అటెండ్ అయిన వ్యక్తులు లైఫ్లు మారినాయి, మీరు కూడా అటెండ్ అయితే మీ లైఫ్ కూడా మారుతుందని వాళ్ళకి చెప్తే 100% మీ ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేసి వాళ్ళు కూర్చుంటారు. కూర్చున్న తర్వాత ఆ వ్యక్తి క్రౌన్ డైరెక్టర్ అవుతాడు మీ టౌన్లో. నెక్స్ట్ 5th వన్, మీటింగ్స్ ఎంతమంది చేస్తున్నారు? నిజం చెప్పండి సార్, నిజం చెప్పండి. నిజం చెప్తున్నారా? మీటింగ్స్ ఎంతమంది చేస్తున్నారు? ఎస్, మీటింగ్స్ మనిషికి గుండె ఎంత ఇంపార్టెంట్ ఆర్గానో మన డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్కి మీటింగ్ అనేది అంత ఇంపార్టెంట్. ఎస్, హార్ట్ మన పుట్టకముందే హార్ట్ అనేది కొట్టుకోవడం స్టార్ట్ అవుతుంది, మనం చనిపోయిన తర్వాత అది ఆగిపోతుంది. అదేవిధంగా మీ యొక్క హార్ట్ బీట్ హెల్దీగా ఉండాలన్నా, మీ బిజినెస్ స్ట్రాంగ్గా ఉండాలన్నా, మీ ఇన్కమ్, మీ పీవీ ఎక్కువగా రావాలన్నా మీరు చేయవలసిన ఇంపార్టెంట్ పాయింట్ ఏదైనా ఉందంటే వెస్టేజ్లో మీటింగ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మీరు ఎన్నో పనులు వదులుకుని ఈ రోజున 3 days బూట్ క్యాంప్ అటెండ్ అయిన మీరందరికీ ఒకసారి మీకు మీరు జోరుగా క్లాప్స్ కొట్టుకుంటారా? మీరందరూ అప్కమింగ్ క్రౌన్ డైరెక్టర్స్, అప్కమింగ్ డియూసిటీస్, అప్కమింగ్ విఎంసీఎం క్లబ్ మెంబర్స్ మీరందరూ. ఎస్, మీటింగ్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు కాబట్టి మీకు ఏదో ఒక రోజు వెస్టేజ్ ద్వారా మీకు సక్సెస్ వస్తుంది. ఫ్రెండ్స్, మీటింగ్స్ 1-to-1 మీటింగ్ ఎంతమంది చేస్తున్నారు? 1-to-1 మీటింగ్ ఎంతమంది చేస్తున్నారు? వెరీ గుడ్.
హోమ్ మీటింగ్ వెరీ గుడ్. 1-to-1 హోమ్ మీటింగ్. మీ అప్లైన్ మీకు చెప్తారు 1-to-1 ఎలా చేయాలి, హోమ్ మీటింగ్ ఎలా చేయాలని కూడా చెప్తారు. ఫ్రెండ్స్, ఈరోజు మనందరం ఇక్కడ కూర్చోవడానికి గల ప్రధాన కారణం ఏంటి? మన బాడీలో ఒక బ్యాక్ బోన్, వెన్నుపూస మనకి కరెక్ట్గా ఉండబట్టి మనం కూర్చున్నాం. ఎస్ ఆర్ నో? వెన్నుపూస వీక్గా ఉంటే కూర్చుంటామా? కూర్చోలేం. అదేవిధంగా మీకు వెస్టీజ్లో 1-to-1 హోమ్ మీటింగ్ అనేది బ్యాక్ బోన్ లాంటి, మీరు కూర్చోడానికి, నిలబడడానికి, నడవడానికి, పరిగెత్తడానికి, మీ బిజినెస్ని ఒక రేంజ్లో తీసుకెళ్ళడానికి 1-to-1 హోమ్ మీటింగ్ ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ప్లస్ ఈ రెండింటిని మీరు నెగ్లెక్ట్ చేయకండి. నా లైఫ్లో నేను 1-to-1 చేశాను. ఇక్కడ వెస్టేజ్లో పని ఉండదండి. ఇక్కడ వెస్టేజ్లో ఎవరికి పని ఉండదండి. పనిని క్రియేట్ చేసుకోవాలి. ఏం చేయాలి? పనిని క్రియేట్ చేయాలి. ఈరోజు నేను 1-to-1 ఎవరితో చేయాలి, ఈరోజు నేను హోమ్ మీటింగ్ ఏ ఏరియాలో చేయాలి, ఈరోజు నా సిఎన్టీ ఎక్కడ చేయాలి, ఏ సిఎన్టీకి అటెండ్ అవ్వాలి అనేది మనం పనిని క్రియేట్ చేసుకోవాలి. మీరు పనిని క్రియేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి మై డియర్ లేడీస్, వెస్టేజ్లో సక్సెస్ అవ్వాలంటే పని ఉంటుందా, పనిని క్రియేట్ చేసుకోవాలా? ఎస్ ఆర్ నో? పని ఉంటుందా, క్రియేట్ చేసుకోవాలా? చాలామంది అనుకుంటారు నా డౌన్లైన్ నాకు ఫోన్ చేయలేదు కాబట్టి సార్ ఈరోజు నేను ఇంట్లోనే ఉన్నాను, నా అప్లైన్ నాకు ఫోన్ చేయలేదు కాబట్టి నేను ఇంట్లోనే ఉన్నాను. సార్ ఇది ఎవరి బిజినెస్? అప్లైన్ బిజినెసా, డౌన్ బిజినెసా? ఈ బిజినెస్ నాది, నేను క్రియేట్ చేసుకోవాలి. నా పని నేను క్రియేట్ చేసుకోవాలి. ఎస్, నేను అలా క్రియేట్ చేసుకున్నాను కాబట్టి ఈ రోజున ఒక వ్యక్తి ద్వారా సుమారుగా మంత్లీ జస్ట్ ఒక్క లెగ్ ద్వారా, ఒక టీం ద్వారా ₹1,00,000 ఇన్కమ్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. జస్ట్ నేను 1-to-1 మీటింగ్ చేశాను. నా ఫ్రెండ్స్ చెప్పారు, మీటింగ్స్లో ట్రైనింగ్స్లో చెప్పారు, మనం ఏం చేయాలి, సక్సెస్ అవ్వాలంటే వెస్టేజ్లో మీటింగ్స్ చేయాలి, ప్రొడక్ట్ యూజ్ చేయాలి, ప్రొడక్ట్ను షేర్ చేయాలి, లిస్ట్ తయారు చేసుకోవాలి, ఇన్విటేషన్ చేయాలి వాళ్ళని, దాంతోపాటుగా మీటింగ్స్ చేయాలి. ఆ మీటింగ్స్ ఈ విధంగా చేసుకోవాలి, 1-to-1 చేసుకోవాలి, హోమ్ మీటింగ్ చేసుకోవాలి, హోమ్ మీటింగ్లో టెస్ట్ మనీ షేర్ చేయాలి, ప్రొడక్ట్ నాలెడ్జ్ షేర్ చేయాలి, సక్సెస్ స్టోరీస్ షేర్ చేయాలి. 1-to-1 కలిసినప్పుడు సేమ్ కెరీర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి, ప్రొడక్ట్ యొక్క రిజల్ట్ని వాళ్ళకి షేర్ చేయాలని నా అప్లయన్స్ నాకు చెప్పారు. కంపెనీ సిస్టమ్ చెప్పింది. వాళ్ళు చెప్పినప్పుడు నేను ఏ రోజు కూడా ఇది వాళ్ళ బిజినెస్, కంపెనీ బిజినెస్, నా అప్లైన్ బిజినెస్ అనుకుని నేను ఏ రోజు పని చేయలేదు. ఇది నా బిజినెస్, నా లైఫ్ని మార్చడానికి వచ్చింది, నా జీవితాన్ని, నా కుటుంబ జీవితాన్ని మార్చడానికి వచ్చింది అనుకుని నేను నమ్మాను కాబట్టి ఈ రోజున 2 lakhs ఇన్కమ్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ప్లస్ ఈ రోజున 1-to-1 మీటింగ్ చేశాను నేను. ఈయనెవరు? కనిపిస్తున్నారా? సెకండ్ ఫోటోలో ఎవరు? చందు గారు కనిపిస్తున్నారా? ఏ లెవెల్లో ఉన్నారు? ఈయనెవరు? హరిబాబు సార్. ఎస్, చందు గారితో నేను 1-to-1 మీటింగ్ చేశాను, హరిబాబు గారితో 1-to-1 మీటింగ్ చేశాను కాబట్టి ఈ రోజున వాళ్ళ టీం నుంచి నెలకి ₹1,00,000 ఓన్లీ సింగిల్ టీం నుంచి ₹1,00,000 చెక్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓన్లీ సింగిల్ టీం నుంచి 1-to-1. హరిబాబు గారు రిజెక్ట్ చేశారు, అయినా సరే మళ్ళీ ఇంకొకసారి వెళ్ళడం జరిగింది. హరిబాబు గారు యాక్సెప్ట్ చేశారు, జాయిన్ అయ్యారు. హరిబాబు గారిని పట్టుకుని మళ్ళీ చందు గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. చందు గారు రిజెక్ట్ అవతల పోవాలని అన్నారు. నేను అప్పటికి 50,000 60,000 సంపాదిస్తున్నాను, నేను ఈ బిజినెస్లు చేయలేనని. అయినా సరే చందు గారిని ఫాలోఅప్ చేసి మళ్ళీ 1-to-1 చేసి హోమ్ మీటింగ్లో కూర్చోబెట్టడం జరిగింది. ఈ రోజున చందు గారు రావడం ద్వారా తన లైఫ్ మార్చడం కాకుండా తన టీంలో ఉన్న కొన్ని వందల మంది లైఫ్లు మార్చాడు. దానికి ప్రధాన కారణం 1-to-1 మీటింగ్. 1-to-1 మీటింగ్ మీ జీవితంలో ఏ విధంగా మార్పు తీసుకొస్తుందో చూడండి ఫ్రెండ్స్. ఆ రోజున హరిబాబు గారు రిజెక్ట్ చేశారు. జస్ట్ నేను ₹10,000 వెస్టేజ్లో సిల్వర్ డైరెక్టర్గా ఉన్నప్పుడు
50,000 60,000 రూపాయలు ఇన్కమ్ తీసుకునే వ్యక్తుల్ని నేను జాయిన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. వివిధ రకాల ప్రొఫెషనల్లో 50,000 లక్ష రూపాయలు సంపాదించే వ్యక్తుల్ని నేను జాయిన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒక ప్యాషన్, ఇది నా బిజినెస్, నా లైఫ్ని మారుస్తుంది అని ఒక నమ్మకంతో నేను పనిచేశాను ఫ్రెండ్స్. ఎస్, ఇదే మీటింగ్స్ నేను ఒక వ్యక్తితో 1-to-1 మీటింగ్ చేశాను. మీకు మార్నింగ్ చెప్పాను, స్టార్టింగ్లో చెప్పాను, నా దగ్గర 500 రూపీస్ కూడా లేవు, 2-wheeler బైక్ కూడా లేదు. మరి ఫీల్డ్ వర్క్ ఎలా చేస్తాం? చెప్పండి, ఎలా చేస్తాం? మనం మన డౌన్ లైన్ని ఎక్కడికన్నా మీటింగ్ తీసుకెళ్ళాలంటే మన బైక్ మీద ఎక్కించుకోవాలి లేదా? ఎస్ ఆర్ నో? కానీ నేను ఫస్ట్ టైం డౌన్ లైన్ బైక్ మీద ఫీల్డ్ వర్క్ చేశానండి. డౌన్ లైన్ బైక్ మీద ఫీల్డ్ వర్క్ చేశాను. ఎందుకంటే నాకు ఒకటే గోల్, నేను డెవలప్ అవుతాను, నాతో పాటు వచ్చిన వాళ్ళని డెవలప్ చేస్తానని ఒక నమ్మకంతో నేను పనిచేశాను. కాబట్టి డౌన్ లైన్ బైక్ మీద నేను జర్నీ చేశాను. నేను కారు తీసుకున్నాను, నాకు బైక్ ఇచ్చిన వ్యక్తి కూడా నేను కారు ఇప్పించడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, ఈరోజు లైఫ్ టర్నింగ్ ఫొటోస్ చూడండి, అదేవిధంగా లైఫ్ చేంజింగ్ ఫొటోస్. ఈరోజు నేను హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా కార్, ఎక్కడికి వెళ్ళినా ఏసీ, ఇంట్లోకి వెళ్తే ఏసీ, బయటకు వస్తే కారులో ఏసీ, ఎక్కడైనా రెస్టారెంట్లో ఫుడ్ తినాలన్నా సరే మంచి ఫుడ్ తీసుకోవడం జరుగుతుంది. చూడండి ఎలాంటి లైఫ్ సార్. ఒకప్పుడు ఒక 500 రూపాయలుకి ఇబ్బంది పడిన వ్యక్తులు ఈ రోజున ఫర్ డే 5,000 రూపాయలు ఖర్చు పెట్టే స్థాయికి వచ్చామంటే దానికి కారణం వెస్టేజ్లో ఉన్న సిస్టమ్, దానికి కారణం ఫ్రెండ్స్. నెక్స్ట్ 6వది టీమ్ వర్క్. ఎస్, 100% టీమ్ వర్క్ మేక్స్ ఏ డ్రీమ్ వర్క్. ఎస్, టీంలో చాలామంది వివిధ రకాల మైండ్ సెట్లో ఉన్న వ్యక్తులు ఉంటారు. అందరితో కలిసి మనం పనిచేయాలండి. సో అందరితో కలిసి పనిచేసే ఒక మైండ్ సెట్ని మనం అలవర్చుకోవాలి. ఇక్కడ 5 మన చేయి ఉంది, 5 వేళ్ళు ఒకేలా లేవు. అదేవిధంగా మన టీంలో ఉన్న వ్యక్తుల యొక్క మైండ్ సెట్ ఒకేలా ఉండదు. కానీ మనం మాత్రం వాళ్ళందరినీ మేనేజ్ చేసే శక్తి మనలో ఉండాలి. అందరినీ కలుపుకునే ముందుకు తీసుకెళ్ళాలి. ఎస్, దాంతోపాటుగా ఇక్కడ టీమ్ వర్క్ అంటే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో వెస్టేజ్లో మనం సక్సెస్ అవ్వాలంటే మనం ఒక్కరమే పనిచేస్తే మనకు సక్సెస్ రాదండి. మనతో పాటు టీం కూడా పనిచేయాలి. అంటే ఒక బలమైన టీంని కట్టాలి. ఏం కట్టాలి? బలమైన టీంని కట్టాలి ఫ్రెండ్స్. యాజ్ ఏ డైరెక్టర్గా ఉన్నప్పుడు నాకు మీటింగ్స్లో చెప్పినప్పుడు వాళ్ళు ఒక మాట చెప్పారు, నువ్వు 1,00,000 రూపాయలు సంపాదించాలంటే 3 LOBలు తెచ్చుకోవాలని చెప్పారు. 3 LOBలు తెచ్చుకోవాలని చెప్పారు. నాకు అదే గుర్తుండిపోయింది. నాకు ఏది గుర్తుండలేదు. ఎవరు వెస్టేజ్లో జాయిన్ అవుతున్నారా ఎవరు అనేది నాకు సంబంధం లేదు. నేను వెస్టేజ్లో 3 LOBలు తెచ్చుకోవాలి, 1,00,000 రూపాయలు చెక్ తీసుకోవాలని నేను ఒక టార్గెట్ పెట్టుకుని టీంని బిల్డ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఆ రోజు నాకు బలమైన కారణం ఏంటంటే 3 LOBలు తీసుకోవాలి, 1,00,000 రూపాయలు తీసుకోవాలి. ఆ లక్ష్యం పెట్టుకుని నేను టీం వర్క్ చేయడం జరిగింది. టీం వర్క్ చేయడం జరిగింది. అదేవిధంగా స్టార్ డైరెక్టర్ 3 months కంప్లీట్ అయ్యేలోపు 3 LOBలతో బలమైన టీం కట్టడం జరిగింది ఫ్రెండ్స్. టీం వర్క్ అంటే నేను హరిబాబు గారిని జాయిన్ చేశాను. హరిబాబు గారిని 8% చేశాను. 8% చేయడానికి తనకి నేను సపోర్ట్ చేయాలి, ఫీల్డ్ వర్క్ రూపంలో సపోర్ట్ చేయాలి. హరిబాబు గారిని డైరెక్టర్ చేయడానికి నేను సపోర్ట్ చేయాలి. హరిబాబు గారికి LOB ఇవ్వడానికి నేను సపోర్ట్ చేయాలి. ఎస్, టీం వర్క్ సార్. ఎస్, ఒకటే నా లక్ష్యం. నేను 1,00,000 రూపాయలు చెక్ తీసుకోవాలి, 1,00,000 రూపాయలు చెక్ తీసుకోవాలి, 1,00,000 PV చేయాలి, 1,00,000 రూపాయలు చెక్ తీసుకోవాలి, 1,00,000 PV చేయాలని ఒక టార్గెట్ పెట్టుకుని నేను పనిచేశాను ఫ్రెండ్స్. ఎంతమంది రెగ్యులర్గా ఫీల్డ్ వర్క్ వెళ్తున్నారండి, టీం వర్క్ చేస్తున్నారు, టీంతో కలిసి పనిచేస్తున్నారు? ఎస్, వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత నేను డైరెక్ట్ అయిన తర్వాత HF డీలక్స్ బైక్ కొనుక్కున్నానండి. 100cc. నేను డైరెక్టర్, సిల్వర్ డైరెక్టర్, గోల్డ్ డైరెక్టర్ ఆ సమయంలో ఒకటే నా లక్ష్యం, బలమైన టీం కట్టాలి. వెస్ట్లో సక్సెస్ అవ్వాలంటే టీం నిర్మాణం బాగా జరగాలి, PV అనేది న్యాచురల్గా జరగాలి, CNC లోపు నాకు అన్ని LOBలు వచ్చేయాలి, నేను అనుకున్న టార్గెట్ అనేది కంప్లీట్ అయిపోవాలి, నెలలో
15 రోజుల్లో మొత్తం అనేది కంప్లీట్ అయిపోవాలని ఒక టార్గెట్ పెట్టుకుని పనిచేశాను ఫ్రెండ్స్. హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ మీద నేను టీం వర్క్ స్టార్ట్ చేశాను. మచిలీపట్నంలో నేను ఉండేవాడిని, ఆ బైక్ తీసేవాడిని, ఎదుర ప్రొజెక్టర్ ల్యాప్టాప్ పెట్టుకునేవాడిని, ఒక వాటర్ బాటిల్ పెట్టుకునేవాడిని. మచిలీపట్నం నుంచి పొన్నూరు బయలుదేరేవాడిని, మచిలీపట్నం నుంచి విజయవాడ వచ్చేవాడిని, మచిలీపట్నం నుంచి భీమవరం వెళ్ళేవాడిని, మచిలీపట్నం నుంచి నరసాపురం వెళ్ళేవాడిని. సుమారుగా టీం వర్క్ ఎలా చేశానంటే వారానికి 800 కిలోమీటర్లు 2 వీలర్ మీద బైక్ ప్రయాణం చేయడం జరిగింది ఫ్రెండ్స్. వారానికి 800 కిలోమీటర్లు 2 వీలర్ మీద బైక్ మీద ప్రయాణం చేశాను కాబట్టి ఈ రోజున 1,20,000 మంది నెట్వర్క్ నేను బిల్డ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. బలమైన టీం నిర్మాణం చేయడం జరిగింది ఫ్రెండ్స్. మీరు కూడా అంతే, జస్ట్ క్రియేట్ చేసుకోండి, పనిని క్రియేట్ చేసుకోండి, టీం బిల్డ్ చేసుకోండి. మీ టీంలో ఉన్న వ్యక్తులతో మాట్లాడండి, వాళ్ళ యొక్క డ్రీమ్ తెలుసుకోండి. ఈ నెల ఏ లెవెల్కి అచీవ్ కాబోతున్నారు మీరు, అసలు మీ డ్రీమ్ ఏంటి, అసలు మీరు ఎలా పని చేస్తున్నారు, ఈ నెల ఎల్ఓపి కోసం పనిచేస్తున్నారా, ఈ నెల స్టార్ అవడానికి పనిచేస్తున్నారా, ఈ నెల డైమండ్ అవడానికి పనిచేస్తున్నారా, క్రౌన్ డైరెక్టర్ ఎప్పుడు అవుతారు, మీరు ఎన్ని లెక్కలు యాక్టివ్గా ఉన్నాయి అనే దాని మీద మీరు కాన్సన్ట్రేషన్ చేసుకుని వాళ్ళతో కలిసి టీం వర్క్ చేస్తే వాళ్ళు ఒక్కొక్క లెగ్గు ₹1,00,00,000 ప్రాపర్టీతో సమానం ఫ్రెండ్స్. ఎస్, టీం వర్క్ ఏంటి, ఏదో తమాషా కాదండి. ఈరోజు నా హరిబాబు గారు, చందు గారు లెక్క నుంచి నాకు ఇంచుమించుగా ₹1,00,000 అంటే చూడండి, ₹1,00,000 ఇన్కమ్ వస్తుందంటే నేను కాంప్లెక్స్ ఉన్నట్టేగా, నాకు ఎస్ఆర్నో ఒక కాంప్లెక్స్ కట్టినట్టేగా, ఆ కాంప్లెక్స్ నుంచి రెంట్లు వస్తాయా? అలా నేను 6 టీముల నుంచి నేను బిల్డ్ చేసుకుంటే నాకు ఎంత చెక్ వస్తుంది ఫ్రెండ్స్, మీకు ఎంత చెక్ వస్తుంది ఫ్రెండ్స్? ఇలా మీరు ఒక్కొక్క టీం నిర్మాణం అంటే ఒక 2 కోట్లు, 3 కోట్లు, 5 కోట్లు ప్రాపర్టీగా మీరు భావించి మీరు టీం వర్క్ చేయండి. డెఫినెట్గా ఆ ప్రాపర్టీ మీకు నిలబెడుతుంది ఫ్రెండ్స్. ఏదో మనం పని చేసామని కాదు, జస్ట్ ఒక ప్రాపర్టీ. జస్ట్ ఈరోజు నాకు హరిబాబు గారు, చందు గారు 10 కోట్ల ప్రాపర్టీతో సమానం. ఎస్, 10 కోట్ల ప్రాపర్టీతో సమానం. సార్ మీరు కూడా అలా భావించి మీరు పని చేయండి. డెఫినెట్గా టీం వర్క్, వాళ్ళతో కలిసి పని చేయండి. టీం వర్క్ వాళ్ళకి ఎల్ఓబి ఇవ్వడానికి, ఇప్పించడానికి మీరు వర్క్ చేయండి. వాళ్ళు నెక్స్ట్ లెవెల్ మార్చడానికి మీరు కలిసి పని చేయండి. ఓపెన్గా మాట్లాడండి. ఈగోలు పెట్టుకోవద్దు, అప్లైన్ డౌన్లైన్ ఈగోలు పెట్టుకోవద్దు. ఇక్కడ అందరూ ఒక యూనిటీగా కలిసి పనిచేస్తేనే సక్సెస్ వస్తుంది ఫ్రెండ్స్. ఎస్, మేము అలాగే పనిచేసాం కాబట్టి ఈరోజు కూడా ఇంతమంది నెట్వర్క్, ఇంత పీవీ వచ్చినా సరే నాకు ఆల్మోస్ట్ మన టీం నుంచి సుమారుగా 4 లక్షల పీవీ వస్తుందండి మంత్లీ. ఎంత పీవీ వస్తుంది? 4 lakhs పీవీ వస్తుంది. ఈ 4 lakhs పీవీ వచ్చినప్పటికీ మా యొక్క లీడర్స్ మధ్యలో ఎలాంటి పొరపచ్చులు లేవండి. ఒక బ్రదర్స్ లాగా మేము కలిసిమెలిసి ఉంటాం ఫ్రెండ్స్. అంత యూనిటీగా ఉంటాం. టీమ్ అంత యూనిటీ మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేస్తే మనం ఇక్కడ టీం బిల్డ్ చేయగలుగుతాం ఫ్రెండ్స్. మీరు కూడా అదే మెయింటైన్ చేయండి. అప్ లైన్, డౌన్ లైన్ యుగోలు పెట్టుకోవద్దు, క్రాష్లు పెట్టుకోవద్దు. ఒక యూనిటీగా మెయింటైన్ చేస్తే ఏదో ఒక రోజు మీరు ఇక్కడ కొన్ని కోట్లు సంపాదిస్తారు ఫ్రెండ్స్. ఫాలోఅప్. ఎస్, మీ టీంలో ఉన్న వ్యక్తుల యొక్క డౌట్స్ ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ నిరంతరం వాళ్ళని ఫాలోఅప్ చేయాలి ఫ్రెండ్స్. చాలామంది జాయిన్ చేసుకుని వదిలేస్తారు, లేదంటే ఒక వ్యక్తి డైరెక్టర్ అయిన తర్వాత వదిలేస్తారు. అలా కాకుండా వాళ్ళని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే వరకు కూడా, వాళ్ళ డ్రీమ్ని కంప్లీట్ చేసే వరకు కూడా వాళ్ళని నిరంతరం ఫాలోఅప్ చేస్తూ ఉండాలి. వెస్టేజ్లో ఈ 7 సక్సెస్ స్టెప్స్లో అత్యంత కీలకం ఏదైనా ఉందంటే, మన బిజినెస్ని ముందుకు తీసుకెళ్లే స్టెప్ ఏదైనా ఉందంటే ఫాలోఅప్. ఎంతోమంది యాజ్ ఏ అప్లైన్గా మీరు డౌన్లైన్ ఫాలోఅప్ చేస్తున్నారు. ఎంతమంది హాల్లో అంతమంది అప్లైన్స్ ఉన్నారు? హాల్లో ఎంతమంది అప్లైన్స్ ఉన్నారు? అందరు అప్లైన్సే. ఎంతమంది డౌన్లైన్స్ ఉన్నారు? ఎంతమంది డౌన్లైన్స్ ఉన్నారు? అందరూ డౌన్లైన్సే. సార్ డెఫినెట్గా మీరు ఇక్కడ మీ డౌన్లైన్స్ని యాజ్ ఏ అప్లైన్గా మీరు ఫాలోఅప్ చేయాలి. ఫాలోఅప్ చేయండి. అదేవిధంగా మీరు మీ టీంలో ఉండే యాక్టివ్ అప్లైన్ని ఫాలోఅప్ చేస్తూ డూప్లికేషన్ చేయాలి. డూప్లికేషన్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి.
కాపీ పేస్ట్ మాదిరిగా. ఎంతమంది కాపీ పేస్ట్ చేయడం వచ్చు? చాలామందికి వచ్చు. యాక్టివ్ అప్లైన్ ఎలా సక్సెస్ అయ్యారు అనేది చెప్తూ మన డౌన్లైన్కి బోధిస్తూ వాళ్ళని అప్లైన్గా వాళ్ళు సక్సెస్ అయ్యే విధంగా అప్లైన్ చూపిస్తూ మనం ఫాలోఅప్ చేస్తే డెఫినెట్గా వాళ్ళు సక్సెస్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మెయిన్గా ఫాలోఅప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సిఎన్సి రోజు ఒకరోజు ఫాలోఅప్ చేస్తాం, తర్వాత మంత్ ఎండింగ్ వరకు కూడా మనం వాళ్ళని ఫాలోఅప్ చేయము. అలా కాకుండా ప్రతి 2 రోజులకు ఒకసారి మీ డౌన్లైన్ని మీరు ఫాలోఅప్ చేయండి. ప్రతి 2 రోజులకు ఒకసారి మీ డౌన్లైన్ ఫాలోఅప్ చేయండి. డౌన్లైన్కి అప్లైన్కి రిలేషన్షిప్ బాగుండాలి, గుడ్ రిలేషన్షిప్ మెయింటైన్ అవ్వాలి. అప్పుడు మాత్రమే ఇక్కడ బలమైన టీం కట్టగలుగుతారు. అప్పుడు మాత్రమే మీ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేస్తారు. అప్పుడు మాత్రమే ఇక్కడ కోట్లు సంపాదిస్తారు. అప్పుడు మాత్రమే మీరు కారులో తిరుగుతారు. అప్పుడు మాత్రమే మీరు ఫ్లైట్లో జర్నీ చేస్తారు ఫ్రెండ్స్. జస్ట్ ఫాలోఅప్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ అప్లైన్ దగ్గర నేర్చుకుని డౌన్లైన్కి నేర్పించాలి. డెఫినెట్గా లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అప్లైన్ మీకంటే ఒకరోజు ముందు జాయిన్ అయ్యాడు, ఒకరోజు ముందు జాయిన్ అయినా, 1 గంట ముందు జాయిన్ అయినా సరే అప్లైన్కి రెస్పెక్ట్ ఇస్తూ, అదేవిధంగా సక్సెస్ అయిన అప్లైన్ యొక్క గైడ్లైన్స్ని పాటిస్తూ తన దగ్గర ఎన్నో విషయాలు ఉంటాయి. ఆ విషయాలన్నీ కూడా నేర్చుకుంటూ సబ్జెక్ట్ పరంగా మన డౌన్లైన్కి నేర్పించడం ద్వారా ఫ్రెండ్స్, అప్లైన్ దగ్గర నేర్చుకుంటూ మన డౌన్లైన్ దగ్గర నేర్పించడం ద్వారా మధ్యలో ఉన్న మనం డబ్బులు తీసుకుంటాం. అదే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అప్లైన్ దగ్గర నుంచి నేర్చుకోవాలి, డౌన్లైన్కి నేర్పించాలి, మధ్యలో మనం డబ్బులు తీసుకోవాలి. అది 10,000 కావచ్చు, 1,00,000 కావచ్చు, ₹1,00,000 కావచ్చు, మీ చాయిస్. ఎస్, ఓకే ఫ్రెండ్స్, నేను మాత్రం విఎంసిఎం క్లబ్ మెంబర్గా వర్క్ చేస్తున్నాను. ఫర్ మంత్ 10 lakhs ఇన్కమ్ కోసం పనిచేస్తున్నాను. మీరు కూడా ఫర్ మంత్ 10 lakhs ఇన్కమ్ కోసం పనిచేస్తారని, మీరందరూ కాబోయే విఎంసిఎం క్లబ్ మెంబర్స్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ వెల్త్, ఆల్ ద బెస్ట్. సూపర్. ఎలా ఉంది? ఎలా చెప్పాలి? గట్టి